ప్రియమైన దైవ బిడ్డలకు మన భారతదేశంలో ఉన్న మన ప్రియ దేశంలో ఉన్న దైవ బిడ్డలకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవుడు ఘనమైన దేవుడు, దేవుడు అద్భుతం చేయ దేవుడు, దేవుడు ఆశ్చర్య కార్యాలు చేయ దేవుడు. నువ్వు నమ్మినట్లయితే, విశ్వాసించినట్లయితే, నువ్వు నిలబడినట్లయితే దేవుని యొక్క మేలులు, ఆశీస్సులు పొందుకుంటావు. నువ్వు నిలబడకుండా ఏ గాలికి ఆ గాలి ఏ గాలికైతే ఎటు తిరుగుతుందో, ఏ గాలికైతే ఎటు తిరుగుతుందో ఆ గాలికి నువ్వు తిరిగినట్లయితే చివరికి నువ్వు శూన్యముగా మార్చబడతావు, శూన్యం అయిపోతావు. కాబట్టి ఏ గాలికి ఆ గాలికి తిరగకుండా ఒకే గాలికి, అదే యేసయ్య గాలి, యేసయ్య ప్రేమకు, యేసయ్యలో ఉన్న ఆ యొక్క మాన్యతకు నువ్వు లోబడినట్లయితే దేవుడు తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తాడు, తప్పకుండా నిన్ను దేవుడు దీవిస్తాడు. కాబట్టి యవన బిడ్డలారా, చాలామంది యవన బిడ్డలు పాడైపోతున్నారు. యవన దశలో ఉన్నప్పుడు నువ్వు చాలా హ్యాపీగా ఎంజాయ్గా ఉంటావు. అది చివరికి రాబడికి నీకు శూన్యంగా మార్చబడుతుంది, అనారోగ్యంగా మార్చబడుతుంది, ఒంటరిగా మార్చబడుతుంది. కాబట్టి యవనులకు అలాగే పెద్దవారికి ప్రతి ఒక్కరికి మంచి మార్గంలో వెళ్ళడానికి ప్రయత్నం చేయి. ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది, ఎప్పటికైనా సత్యమే, నిజమే గెలుస్తుంది, ఎప్పటికైనా. కాబట్టి ప్రతి ఒక్కరూ సత్యంగా జీవించండి, భయము భక్తితో జీవించండి, విధేయతతో జీవించండి. ప్రభు ఎదుట దేవుడు అనేక ఆశ్చర్య కార్యాలు ఆయన చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి మనము లోబడి మనసు, దేవా నాకు లోబడే మనసు దయచండి మనం అడిగినట్లయితే లోబడే మనసు ఇవ్వగల దేవుడు, ఆకాశం నుండి మన్నాను కురిపించిన దేవుడు నీకు లోబడే మనసు ఇవ్వలేడా? ఇస్తాడు ఆయన. లోబడే మనసు నీకు ముందు ఉండాలి. నీకు లోబడే మనసు లేకుండా దేవుడు నాకు లోబడే మనసు అంటే అది ఎప్పటికీ రాదు. కాబట్టి నువ్వు లోబడే మనసు నువ్వు కలిగి ఉండాలి. లోబడే మనస్తత్వం నీకు ఉన్నట్లయితే దేవుడు ఆటోమేటికలీ ఆశీర్వదించడానికి ఇష్టపడతాడు. కాబట్టి ప్రతి ఒక్కరు బాగుండాలి, ప్రతి ఒక్కరు క్షేమంగా ఉండాలి, మార్గంలో క్షేమంగా వెళ్ళండి. ప్రతి విషయంలో మీరు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించను.